హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక సింపుల్ ఫుట్బాల్ థీమ్లో స్ట్రాబెరీ కేక్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ ఆర్డర్ నాకు ముందు రోజు వచ్చింది కాబట్టి మార్నింగ్ లేచి ఆరాంగా ఆర్డర్ అయితే స్టార్ట్ చేశాను. దీనికోసం అయితే 2.5 కప్ అయితే ప్రీమిక్స్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 1 kg కేక్కి 2 కప్స్ ప్రీమిక్స్ సరిపోతుంది. 250 ml కప్తో 2 కప్స్ ప్రీమిక్స్ అయితే సరిపోతుంది. కానీ ఈ కేక్కి పెద్ద డెకరేషన్ అయితే ఏం లేదు. నార్మల్గా మనకి 1 kg కేక్ బ్యాటర్ అయితే 400 గ్రామ్స్ నుంచి 550 గ్రామ్స్ లోపే ఉంటుంది. తర్వాత ఎందుకంటే మనం సోకింగ్ చేస్తాము, ఆ మధ్యలో ఫిల్లింగ్ ఉంటుంది, ఇదంతా కలిపి మనకి ఇది 1000 గ్రామ్స్ అంటే 1 kg అయితే వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 450 గ్రామ్స్ టు 550 గ్రామ్స్ లోపలే బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటాము. ఈరోజు నేను తీసుకునేది అయితే డిజైన్ ఏమీ లేదు కాబట్టి నాకు బ్యాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలనేసి నేను 600 గ్రామ్స్ వరకు అయితే నేను కేక్ బ్యాటర్ తీసుకున్నాను. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ కాబట్టి ఇందులో మనం 1 టీ స్పూన్ వరకు అయితే స్ట్రాబెరీ ఎసెన్స్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఒక 1 టీ స్పూన్ కొంచెం దానికన్నా తక్కువే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లోకల్ షాప్లో ఏమైనా తీసుకున్నారనుకోండి, కొంచెం అవి మీకు ఫ్లేవర్ అర్థమవుతుంది కదా, అంత స్ట్రాంగ్గా లేకపోతే కొంచెం ఎక్స్ట్రా అనేది ఎసెన్స్ యాడ్ చేసుకోండి. నాకు ఇదైతే సరిపోతుంది. అలాగే 2.5 కప్స్ మనం ప్రీమిక్స్ అయితే తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా 1 కప్కి 1 TSP అయితే మనం ఆయిల్ తీసుకుంటాం. ఇక్కడ 2.5 కప్ కాబట్టి 2.5 టీ స్పూన్ అయితే మనం ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే యూస్ చేయాలి. అలాగే ఫ్యూ డ్రాప్స్ అయితే పింక్ జెల్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. నేను మ్యాజిక్ కలర్స్ యూస్ చేస్తాను. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కంపల్సరీ అని అయితే ఏం కాదు. తీసుకొని అన్నింటినీ ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ చేయడానికి నేను 7 ఇంచ్ కేక్ టిన్ అయితే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కేక్ ఫ్లాట్గా చేయాలి అనుకున్నారనుకోండి 8 ఇంచ్ కేక్ టిన్ యూస్ చేయండి. లేకపోతే ఇంకా హైట్గా చేయాలనుకుంటే 6 ఇంచ్ కేక్ టిన్ అయితే యూస్ చేయండి. ఇలాగా హైటెడ్ కేక్ టిన్స్ తీసుకుంటే ఒకేసారి బెటర్ అనమాట. హైటెడ్ కేక్స్ చేయాల్సినప్పుడు యూజ్ అవుతుంది. లేకపోతే మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే 2 సార్లు బేక్ చేసుకోవాల్సి వస్తుంది. డిజైన్ పట్టి మన టిన్ సెలెక్షన్ కూడా ఉంటుందన్నమాట. నాకు ఈరోజు ఉన్న డిజైన్కి 7 ఇంచ్ కేక్ టిన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఇలా టిన్ వెయిట్ పెట్టుకొని చూసుకొని తర్వాత టేర్ చేసి మళ్ళీ మనం బ్యాటర్ వెయిట్ చేస్తే టిన్ అనేది సైజ్ అనేది మనకి యాడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలాగ మనం టిన్ ప్రెస్ చేస్తాం కదా, ఆన్ చేసి టిన్ పెట్టుకొని మళ్ళీ టేర్ చేసి అంటే మైనస్ అయిపోతుంది టిన్ వెయిట్. ఆ తర్వాత మనం బ్యాటర్ పోర్ చేసుకొని వెయిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనం ప్రీమిక్స్తో చేసిన, ఎగ్లెస్ చేసిన, విత్ ఎగ్ చేసినా కానీ చాలామందికి స్టార్టింగ్లో అయ్యే మిస్టేక్ ఇది. ఎక్కడో 1/2 kg చేయాలనుకుంటే అది పోయి 750 గ్రామ్స్ 800 గ్రామ్స్ అవుతుంది. 1 kg చేయాలనుకుంటే అది 1.5 kg అవుతుంది. ఇలా ఎవ్వరికి ఇలా జరగకుండా వాళ్ళు సక్సెస్గా అయితే మెజర్మెంట్స్ కరెక్ట్గా అంటే అవ్వవు అనమాట. ప్రతి ఒక్కళ్ళకి స్టార్టింగ్లో అయ్యేదే. ఒక 2-3 కేక్స్ చేశాక, పోనీ ఒక 5 కేక్స్ చేశాక మనకి ఒక అందాజా వస్తుందన్నమాట. డిజైన్ని బట్టి కేక్ వెయిట్ అందాజా వేయడం, లోపల ఫిల్లింగ్ని బట్టి ఎలా తీసుకోవాలనేది ఇలాంటివి జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే ఎంతమంది ఇంత వెయిట్లో మీరు స్పాంజ్ తీసుకోండి, ఇంత వెయిట్లో క్రీమ్ తీసుకోండి అని ఎంతమంది చెప్పినా మనకు ఒక క్యాలిక్యులేషన్ రావాలంటే మనం కొన్ని కేక్స్ చేస్తే ఆటోమేటిక్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే మనం 1/2 kg కేక్ చేయాలంటే మన స్పాంజ్ వచ్చేసరికి 250 గ్రామ్స్ టు 300 గ్రామ్స్ బిలో ఉండాలి. అలాగే మనం 1 కప్ 250 ml కప్ ఉంటుంది కదా, ఆ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని విప్ చేసుకుంటే మనకి దగ్గరగా 1/2 kg కేక్ అయితే వస్తుంది అనమాట. అంటే 1/2 kg కంటే ఒక 50 గ్రామ్స్ ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువ అవ్వదు. అలా 1 kg అయితే 450 గ్రామ్స్ టు 550 గ్రామ్స్ లోపల స్పాంజ్ ఉండాలి. 2 కప్స్ 250 ml కప్తో విప్పింగ్ క్రీమ్ అయితే మనం విప్ చేసుకోవాలి. ఇది నార్మల్గా. ఆ తర్వాత మనం చేసే కేక్స్ డిజైన్స్ లోపల ఫిల్లింగ్స్ని బట్టి ఇంకా మనకి కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసుకుండా ఉండాలి. ఒక్కవేళ ఎక్కువ డిజైన్ లేదనుకోండి స్పాంజ్ వెయిట్ అనేది పెంచుకోవాలి. ఇదేంటి మామూలుగా ఇది తగ్గించుకోవాలి క్రీమ్ వెయిట్. ఒకవేళ డిజైన్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా దాని మీద పెట్టే డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చాక్లెట్స్ అలా పెట్టామనుకోండి, అప్పుడు స్పాంజ్ వెయిట్ తగ్గించుకొని అవి బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగా మనకేంటి కొన్ని కేక్స్ చేశాకే మనకి ఇది అనేది అర్థమవుతుంది. కేక్ స్పాంజ్ బేక్ చేసేసి నా వర్క్ అంతా కంప్లీట్ చేసి ప్రజెంట్ పిల్లలకి హాలిడేసే రన్ అవుతున్నాయి కదా, ఇంట్లోనే ఉంటున్నారు. ఇంక ఈరోజు పిల్లల రిజల్ట్ వచ్చే డే అనమాట. పాప కంగారుగా ఉంది. నేను మార్క్స్ అయితే అసలు పట్టించుకోను. తన నాలెడ్జ్, తన బిహేవియర్ ఇంతవరకే చూస్తానన్నమాట. టెన్షన్ పడుతుంది ఎక్కడ మార్క్స్ తక్కువ వస్తాయి అని. ఏంటో ఈ పర్సంటేజ్లు ఇవన్నీ గోల పాపం. ఒక్కో చోట ఒకేలా ఉంటుంది కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలా ఇస్తారు. ఇక్కడ కలకట్టాలంటే స్టార్టింగ్ యూనిట్ టెస్ట్ నుంచి మొత్తం కలుపుకొని లాస్ట్న ఇస్తారనమాట. ఇదంతా కలుపుకొని దాని పర్సంటేజ్ అనేది ఇస్తారు. ఒక్కో చోట ఒక్కోలా ఇస్తారు కాబట్టి పాపం టెన్షన్ అయిపోతుంది ఎక్కడ అరుస్తామా అనేసి. నాకు అలాంటిది ఏముండవు కాబట్టి నేను అసలు ప్రెజర్ చేయాలని అనుకోను. నాకు తెలుస్తుంది కదా తన మైండ్ సెట్ అదంతా.
నాకు తెలుసు. ఒకవేళ దాన్ని బట్టి నేను చేంజెస్ చేసుకుంటా గానీ, మార్క్స్ బేస్ అయ్యి మాత్రం నేను ఎప్పుడు ఇంతవరకు చదువుతారని లేదు. మరీ ఓవర్‌గా చదివారు అలా అని లెస్ కాదు కానీ, చాలు అంత బెటరే. చదివినంత మరి అంత ఎక్కువ అని కాదు, అంత తక్కువ అని కాదు. బెటర్‌గానే ఉంటదనమాట. పాపదైతే రిజల్ట్. బాబుకి ఇంకా రిజల్ట్ వచ్చేంత వయసు కాదు. వాడిది ఇప్పుడే కదా! వాడు ఏం చదువుతాడు, ఏం చదవట్లేదు నాకు తెలుసు. వాళ్ళు ఏలు, ఏ ప్లస్‌లు ఇచ్చినా కానీ వాడు ఎంతవరకు దాన్ని కవర్ చేయగలుగుతున్నాడన్న క్లియర్‌గా నాకు తెలుసనమాట. మనకు ఎంత వాళ్ళు ఇచ్చినా గానీ, మన పిల్లల గురించి మనకు అర్థమవుతుంది కదా! వాళ్ళు ఏది చదువుతున్నారు, దేంట్లో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావచ్చు, ఏది బాగా చేయగలుగుతారు అనేది మనకు అర్థమైపోతుంది కదా! వాళ్ళు లేకపోతే ఏ ప్లస్సో, ప్లస్ ఇవ్వగానే మనకది పెద్ద ఫరకేం పడదు. తను చూసుకొని టెన్షన్ పడుతుందనమాట. నేను ఇలా రాశాను, ఇదేంటి బీ1 వచ్చింది, బీ2 వచ్చింది అనేసి అంటుందనమాట. 4th క్లాసే నాన్న, నువ్వు అంత స్ట్రెస్ తీసుకోమాకు, ఏదైతే చేసావో చాలా బాగా చేసావు అని చెప్పాను. మనం కానీ అరిచామే చేసామనుకో, అక్కడ ఎలా జరుగుతుందో మనకేం అర్థం కాక ఇంకా వాళ్ళు డౌన్ అయిపోతారు, చదివేది ఉండదు. కొంచెం మనం పొగిడామంటే కొంచెం పొంగిపోయి ఇంకా బాగా చదవడానికి ట్రై చేస్తారు. అంటే ఈ ఏజ్ అది కదా! ఈ పిల్లలు 6th క్లాస్ బిలో, 7th క్లాస్ బిలో పిల్లల్ని ఏంటంటే వాళ్ళు ఏది చేసినా మనం ఎంత పొగుడుతామో, అంటే ఏదైనా వర్క్ చేశారనుకో, అది ఇంకా బాగా ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా కూడా ముందు పొగిడి తర్వాత దీన్ని ఇంకిలా చేస్తే బాగుండనంటే అది త్వరగా వింటారు. అదిలాగే కాకుండా గెదివామంటే డౌన్ అయిపోతారు. దాన్ని ఇంకోసారి చేయాలన్న ఆ వర్క్‌ని భయపడుతుంటారు. మా చిన్నోడితో అదే బాధ. వాడిని ఏదన్నా రాకపోయినా వాడిని నేర్పించాలన్నా నేను చాలా స్టంట్స్ చేస్తాను. ఎందుకంటే గెదివామంటే దాని మీద ఇంట్రెస్ట్ పోయిద్ది. వాడికి అరిచానంటే పోయిద్ది అనేసి వాడికి దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చేయడానికి ఎన్ని తెప్పలు పడతానో. చలో ఇప్పుడు కేక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను కదా! విప్పింగ్ క్రీమ్‌ని మనం ఇలా ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! ఇప్పుడు ఇలా షేక్ చేసే తీసుకోవాలి. ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది కదా! ఇది ఎగ్లేస్ అని. నన్ను ప్రీమిక్స్ కూడా అడుగుతారు కదా! అక్క ఇది ఎగ్లేసా అనేసి. ఎగ్లేస్ అమ్మా. దాని మీద ఏదైనా సరే ఒక స్క్వేర్ బాక్స్‌లో గ్రీన్ కలర్ మార్క్ ఉందనుకోండి, అంటే గ్రీన్ కలర్ మార్క్ ఉంటే అది వెజ్ అని. దాంట్లో ఎగ్ కానీ ఇంకేం కలపలేదని అని అర్థం అనమాట. ఆ స్క్వేర్ బాక్స్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. లోపల ఉంటుంది కదా! సర్కిల్, అది కూడా గ్రీన్ కలర్‌లో ఉంటుంది. స్క్వేర్ బాక్స్ రెడ్‌లో ఉండి సర్కిల్ కాదు, ట్రయాంగిల్ ఉందనుకోండి రెడ్ కలర్‌లో, అది వెజ్ కాదని అర్థం. అది నాన్ వెజ్, అంటే దాంట్లో ఎగ్ యాడ్ చేశారని అర్థం. ఏ ఐటెమ్ అయినా ఇది చెక్ చేసుకోండి. గ్రీన్ కలర్ స్క్వేర్ అలాగే రౌండ్ మార్క్ గ్రీన్ కలర్‌లో ఉంటే అది వెజ్. స్క్వేర్ మార్క్ వచ్చేసరికి రెడ్ కలర్‌లో ఆ రెడ్ కలర్ బాక్స్ అదే స్క్వేర్ లోపల రెడ్ కలర్ ట్రయాంగిల్ ఉంటే అది నాన్ వెజ్. ఓకే, ఏ ఐటెంలోనే ఇది చెక్ చేసుకోండి. అలాగే నేను యూజ్ చేసే బీటర్ వచ్చేసరికి హెవెల్స్ది 300 వాట్స్ ఉంటుంది. మనం తీసుకునే ఏ బీటర్ అయినా సరే 300 వాట్స్, లెక్క అంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ మిగతాది అది కంపెనీది అయినా సరే 250 వాట్స్, 180 వాట్స్, 200 వాట్స్ ఉన్నా అది మీరు తీసుకోవద్దు. ఇప్పుడు నేను చూపించిన విధంగా గ్లాస్ పెట్టుకొని మనం పైపింగ్ బ్యాగ్ నేను చూపించిన విధంగా సెట్ చేసుకొని మనం క్రీమ్ ఫిల్ చేసుకున్నాం అనుకోండి, మనకి చేతులు మెస్సీ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలాగా క్లీన్‌గా వర్క్ చేసుకోవచ్చు. మామూలుగా మనకి చేతులకు అంటుతూ ఉంటుంది కలర్స్ ఇవన్నీ. వాటిని కొంచెం తగ్గించుకోవడానికైతే మనం రోజు రోజుకి మన వర్క్ పెరిగే కొద్దీ వీటన్నిటిని కూడా తగ్గించుకోవడానికి ట్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే నేను ఎప్పుడు కేక్ వీడియోస్ అప్లోడ్ చేసినా ఏదో ఒక చోట అయితే ఒక కమెంట్ వస్తుంది, ఈ కేక్ కాస్ట్ ఎంత తీసుకున్నారు, లేకపోతే ఎవరొకళ్ళు పలానా కేక్ చేసాము, ఈ కేక్కి ఎంత చార్జ్ చేయొచ్చు, మీరైతే ఎంత చార్జ్ చేస్తారని అడుగుతారు. అలాగే కేక్ కాస్ట్ అనేది ప్రతి చోట డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఫ్లేవర్లో డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి స్టేట్ని బట్టి కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు క్లియర్గా నీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఇవాళ చెప్తాను, మీరు చూసుకోండి ఒకసారి. మీ దగ్గర ఏరియాని బట్టి మీరే ఈజీగా ఇక్కడ నుంచి ఎవరిని అడగకుండా మీ కేక్ ప్రైస్ మీరే సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను కలకత్తాలో ఉన్నాను. ఇక్కడ ఒక రకంగా ప్రైస్ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకోండి, అక్కడ ఒక రకంగా ఉంటుంది. పోనీ అస్సాంలో ఉన్నారనుకోండి, అక్కడ ఒక రకంగా ఉంటుంది. అస్సాంలో అనుకోండి కేక్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగే 400 రూపీస్ ఉంటుంది. ఇంక ఫ్లేవర్ని బట్టి చేంజెస్ అవుతుంటుంటాయి అనమాట. ఇక్కడైతే స్టార్టింగ్ 250 ఉంటుంది, 350 ఉంటుంది, 300 ఉంటుంది. ఇలాగా కేక్స్ కాస్ట్ అనేసి ఉంటుంది. ఫస్ట్ మనం ఒక కేక్ చేస్తున్నాం, ఆ కేక్కి కాస్ట్ సెట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు నేను ప్రెజెంట్ కలకత్తాలో ఉన్నాను కాబట్టి నేనేం చేస్తాను, నియర్ బై ఉన్న బేకరీస్లో కాస్ట్ ఎలా ఉన్నది అనేది చెక్ చేస్తాను. అలాగే మీరు ఒక పెన్ను బుక్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇదని రాసుకోండి. మీ దగ్గర ఉన్న మీ సరౌండింగ్లో బేకరీ షాప్స్ ఉంటే అక్కడ కేక్ కాస్ట్ ఎలా ఉన్నది అనేది ఒకసారి రాసి పెట్టుకోండి. అలాగా మీరు దేంతో కేక్ చేస్తున్నారు, మీరు స్క్రాచ్తో విత్ ఎగ్ చేస్తున్నారా, వితౌట్ ఎగ్ చేస్తున్నారా, ప్రీమిక్స్తో చేస్తున్నారా అనేది రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎగ్తో కేక్ చేస్తున్నారే అనుకోండి, మీరు ఒక ½ కేజీ కేక్ కోసం మెజర్మెంట్ తీసుకోండి. అందులో ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేది ఒక లిస్ట్ అయితే రాసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ½ కేజీ కేక్ కోసం ఒక ½ కప్ అయితే మైదా యూజ్ చేస్తారు.
మైదా ప్యాకెట్ కాస్ట్ ఎంత పడుతుందో మీరు రాసుకోండి. అందులో మీరెంత వరకైతే మీరు మైదా యూజ్ చేస్తున్నారో ఆ కాస్ట్ అనేది తీసి పక్కకు పెట్టండి. ఒకవేళ ఒక కేక్‌లో మీరు 250 గ్రామ్స్ మైదా అనేది యూజ్ చేస్తున్నారనుకోండి. మీరు కేజీ ప్యాకెట్ తీసుకున్నారు. అందులో 250 గ్రామ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది అదే మామూలుగా కేజీ ప్యాకెట్‌లో 250 గ్రామ్స్ ఉంటాయి కదా! ఒక 250 అంటే ఫోర్త్ పార్ట్ తీసుకొని దాని కాస్ట్ అనేది రాసి పెట్టుకోండి. షుగర్ ఎంత తీసుకుంటున్నారు, షుగర్ కాస్ట్ ఎంత ఉంది, ఆ కాస్ట్ వేసుకొని అందులో ఎన్ని గ్రామ్స్ మీరు షుగర్ వాడుతున్నారు కొంచెం క్యాలిక్యులేటర్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని రాసి పెట్టుకోండి. అలా ఎగ్స్ 2, 3, 4 ఎన్ని వాడుతున్నారో ఆ ఎగ్ కాస్ట్ ఎంత ఉందో అలా రాసి పెట్టుకోండి. అలాగే ఎసెన్స్, నెక్స్ట్ మిల్క్, ఆయిల్, గ్యాస్ లేకపోతే ఇవి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు, అవేం వాడతాం కదా, దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ బేస్ అయి ఉంటుంది మనకి ఒక కేక్ కాస్ట్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే. మీరు ఇవి అందాజాగా రాసుకుంటూ రండి. అవి ఎంతైనాయి ఒకటి కౌంట్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో సెట్ చేస్తాం కాబట్టి. ఇవన్నీ మీకు కరెక్ట్గా తెలియకపోయినా అందాజాగా వేసుకోండి. మరీ ఎక్కువగా కరెక్ట్గా 10 అంటే 10 రూపీస్ అని తెలియకపోతే ఒక 15 రూపాయల లోపు అలాగా అందాజాగా అనేది మీరు వేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకుంటే దానికి మన కష్టం, దానికి కూడా మనం ఇంత అని అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మన కేక్ కాస్ట్ అనేది వస్తుంది. ఇంకోటి మర్చిపోమాకండి, లోపల మనం యూస్ చేసే ఫిల్లింగ్స్, ఇప్పుడు మనం క్రషెస్ యూస్ చేస్తాము, చాకో చిప్స్ యూస్ చేస్తాము, వాటి కాస్ట్ కూడా అందాజాగా వేసి పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఇవన్నీ ఎంత ఖర్చు అవుతున్నాయి దానికి మన కష్టం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్టెప్ కేక్స్ అనుకోండి, దానికి మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలన్నమాట. 50 రూపీస్ టు 100 రూపీస్ అంటే సింపుల్ డిజైన్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి. ఎందుకంటే 2 స్టెప్ కేక్ అంటే 2 టైర్లో కేక్ చేయాలి అని అనుకుంటే మనం ఏంటి, మామూలుగా అవెన్ అయితే ఒకేసారి బేక్ చేస్తామే అనుకోండి, స్టవ్ మీద అయితే 2 టైమ్స్ బేక్ చేయాలి, మామూలుగా అయినా 2 టైమ్స్ ఐసింగ్ చేయాలి, వాటిని సెట్ చేయాలి, వర్క్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి పైగా మనం వీటిని ఏమంటాము, ప్యాకింగ్ బాక్సెస్ అనేది కొంచెం 2 యూస్ చేయాల్సి వస్తుంది ప్యాక్ చేయడానికి. అలాగే వెయిట్ని బట్టి డ్రమ్ బోర్డ్ అలాంటివి యూస్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని కలిపి మనం ఛార్జ్ అనేది చేయాలన్నమాట. అలాగే ఇంకోటి ఏంటి, డెకరేషన్ నార్మల్గా అయితే ఓకే, లేకుంటే కస్టమైజేషన్ ఎక్కువ ఉందనుకోండి, టాపర్స్ సెట్ చేయడం కానీ, ఒకవేళ మామూలుగా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం ఆ టాపర్ సెట్ చేయాలంటే మనం దానికోసం వెతకాల్సి వస్తుంది, లేకపోతే అవి దొరకకపోతే మనం కస్టమైజేషన్ చేయించాల్సి వస్తుంది. అలాగే వాటి మీద ఫాక్స్ బాల్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఇలా అన్నీ ఉన్నాయనుకోండి, వాటి కాస్ట్ కూడా మీరు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా టాపర్స్ నార్మల్గా అయితే మనం 5 రూపీస్ లోపే కూడా టాపర్స్ మనం ఛార్జ్ చేయకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు. అలా కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువ కాస్ట్లీ టాపర్స్ కూడా ఉంటాయి, చాలానే కాస్ట్ ఉంటాయి టాపర్స్ కూడా. అవన్నీ కూడా మనం ఆ డిజైన్లో ఉంది కస్టమర్ కావాలి అని అన్నారనుకోండి, వాటి ఛార్జ్ కూడా యాడ్ చేసి అనేది మనం చెప్పాలి. అలాగే కొన్ని కస్టమైజేషన్ ఫ్లేవర్స్ ఉంటాయి, పైనాపిల్ కే సాత్ దీన్ని ఏమంటారు, చాక్లెట్, లేకపోతే వెంచో చాక్లెట్ ఆర్ అలాగే వెనీలా, ఇలా కస్టమైజేషన్ ఫ్లేవర్స్ ఉన్నా కూడా వాటికి కూడా మనం ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ట్రా కాబట్టి మనం ఇదంతా వర్క్ ఎక్కువ చేయాలి కాబట్టి వాటికి కూడా మనం ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మన కేక్ కాస్ట్ అనేది ఎలా చూసుకోవాలి అనేసి. అలాగే మన దగ్గర వచ్చిన వాళ్ళకు కూడా మనకి ఎప్పుడైనా ఇప్పుడు బేకరీలో అంతే ఇస్తున్నారు, మరి మీరు కూడా అంతే ఇస్తున్నారు కానీ అలా ఎవరన్నా క్వశ్చన్ చేశారే అనుకోండి, మీరు అప్పుడు ధైర్యంగా చెప్పండి, ఇంకా మనం బేకరీ వాళ్ళకన్నా ఎక్కువ కాస్ట్ ఛార్జ్ చేయాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇవి వస్తూనే ఉంటాయి ఈ క్వశ్చన్స్ అనేవి, ఎక్కువ ఛార్జ్ చేయాలి కానీ మేము అంత ఎక్కువ ఛార్జ్ చేయడం లేదు, వాళ్ళు ఎలానో మేము అలానే ఇస్తున్నాం అనేసి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే బల్క్లో ఏవైనా ఐటమ్స్ కొంటారు, బల్క్లో కొన్నప్పుడు చాలా కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది వాళ్ళకి మనకి, అంటే వాళ్ళకి చాలా తక్కువ పడుతుంది. మనం ఏంటి నార్మల్ హోమ్ బేకర్స్, మనకి ఎంతవరకు కావాలో అలాగా, ఇంకా ఎప్పుడో ఒకసారి ఆర్డర్ వచ్చే వాళ్ళైతే జస్ట్ ఆర్డర్స్ని బట్టి కొనుక్కొని వస్తారు, మనకి ఈ మెటీరియల్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే వాళ్ళు ఏంటి, ఒకవేళ కేక్ జెల్ అలా యూస్ చేస్తే ఆ కేక్ సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే ఆ కేక్ ఏంటి స్పాంజ్ పెద్దగా కనిపిస్తుంది, ఆ కేక్స్ కూడా ఈ క్వశ్చన్ కూడా వస్తాయి, బయట బేకరీస్లో కేక్స్ పెద్దగా కనిపిస్తుంది మీ చిన్నగా కనిపిస్తుంది, ఏంటంటే వాళ్ళకి అలా స్పంజీగా రావడానికి కేక్ జెల్ అలా యూస్ చేస్తారు, మనమైతే అది యూస్ చేయం కాబట్టి కొంచెం సైజులో డిఫరెన్స్ ఉంటుందని మన కస్టమర్స్కి మనం అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఫ్రెష్గా వాళ్ళ కోసం అప్పటికప్పుడే బేక్ చేసి ఇస్తాము, అప్పటికప్పుడే క్రీమ్ విప్ చేస్తాము, ఏమన్నా ఫిల్లింగ్స్ అన్నీ మన దగ్గర ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాకపోయినా అయినా ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు అనేసి మన వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. అలాగే వాళ్ళు ఏదైనా చిన్న కస్టమైజేషన్ 1/2 కేజీకి చెప్పినా కూడా
మనం చాలా వరకు చేసిస్తాము మనకి కుదిరినంత వాటిలో. బేకరీస్లో అలా అయితే కాదు కదా, పర్టికులర్ వెయిట్ పెట్టుకుంటారు. నువ్వు డాల్ కేక్ చేయాలంటే నువ్వు 2 కేజీస్ వెయిట్ ఇస్తేనే డాల్ కేక్ అనేసి అలా వెయిట్ పెట్టుకొని ఉంటారు. 2 టైర్ అంటే 2 కేజీస్ మినిమం ఉండాలని వెయిట్ పెట్టుకుంటారు, లేకపోతే 1.5 కేజీ మినిమం ఉండాలని వెయిట్ పెట్టుకుంటారు. మనం ఏంటి 1 కేజీలో కూడా 2 టైర్ చేసిస్తాం. ఒక్కొక్కసారి హాఫ్ కేజీలో కూడా కొంచెం కస్టమైజేషన్ కోసం అనేసి మనం చేసిస్తుంటాం కదా 2 టైర్. అలాగా మన వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలి, ఎందుకంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి, కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంత ఒక కేక్ వెనక ఇంత ఉంటుందనేసి. మనకు అర్థమవుతుంది కానీ మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళకి తెలియకపోవచ్చు, కాబట్టి మనం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఆర్డర్స్ రావట్లేదు అని ఫీల్ అవ్వకుండా, ఎప్పుడైనా ఒక్క ఆర్డర్ వచ్చినా దాన్ని వాళ్ళ లైఫ్లో మర్చిపోలేకుండా మనం అంత మంచిగా చేసి వాళ్ళ లోపల ఫీలింగ్స్ కానీ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వమాకండి. ఒకవేళ స్ట్రాబెర్రీ అడిగారు కదా, పైనాపిల్ అడిగారు, జస్ట్ క్రష్ అలా కాకుండా చాకో చిప్స్ యాడ్ చేయడం కానీ, వైట్ చాక్లెట్ యాడ్ చేయడం కానీ, మీకు రిపీటెడ్గా ఆర్డర్స్ రావాలంటే ముందు ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళకి నచ్చిన కలర్లో కానీ అలా అడిగేసి చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనకు ఛాన్స్ ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం హాఫ్ కేజీ ఇచ్చినా వీళ్ళు ఎంత చక్కగా చేసి ఇచ్చారు అనేసి మళ్ళీ రిపీటెడ్గా మనకి వస్తాయి. మనకి అనిపిస్తుంది అనమాట, మన పక్కల బర్త్డే అవి జరుగుతుంటే చూసినప్పుడు ఈ కేక్స్ మనకు ఆర్డర్ ఇస్తే బాగుండు కదా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎవరికి స్టార్ట్ చేయగానే కేక్స్ అనేవి వచ్చి పడవు, కొంచెం టైం పడుతుంది అనమాట. నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా 1 ఇయర్ టైం పడుతుంది నేను బేకింగ్ చేస్తాను అని తెలియడానికి. ఆ తర్వాత ఆర్డర్స్ బాగానే వస్తాయి, బెటర్గానే వస్తాయి. అంటే నాకు వీక్ ఒక 2-3 వచ్చినా చాలు, ఎందుకంటే నేను డైలీ ఆర్డర్స్ వచ్చినా కూడా నేను చెయ్యలేను, ఎందుకంటే నా మొక్కం పెక్కిపోయి దీంట్లో పనులు, వీడియోస్ పనులు. కేక్ నార్మల్గా చేసేయడం ఈజీ, కానీ వీడియో తీసుకుంటా ఆ యాంగిల్ మార్చుకుంటా ఈ యాంగిల్ మార్చుకుంటా వీడియోస్ తీసుకుంటా కేక్ చేయడం అంటే నిజానికి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అంతమంది హ్యాపీగా కేక్స్ చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కెమెరా సెట్ చేసుకునేసరికి సగం ఓపిక అయిపోతుంది. డైలీ వచ్చినా కూడా నేను చేయలేను, వీక్ అయిపోతాను, నాకు తెలుసు అది. ఇలా ఎప్పుడో ఒకసారి వారానికి 1, 2, ఒక్కొక్కసారి వారం అంతా వస్తాయి, ఒక్కొక్కసారి ఒక వారం అంతా రావు. టెన్షన్ తీసుకోమాకండి, వచ్చినవే మనం అనుకొని హ్యాపీగా చేసేయండి. ఇలా కాస్ట్ అయితే సెట్ చేసుకోండి అమ్మా, ఏదైనా సరే దాన్ని బట్టి. నార్మల్గా అయితే ఒక కాస్ట్ పెట్టుకోండి. ఇలా కస్టమైజేషన్ ఏమన్నా 2 టైర్ అన్నా, లేకపోతే పైన డెకరేషన్ చేసేవి అవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా మీరు వాటి చార్జ్ అయితే ముందు చెప్పాలి. అంటే కస్టమర్ మనకి ఆ డిజైన్ చూపిస్తారు కదా, ఈ డిజైన్ కావాలి అన్నప్పుడు మీరేం చేస్తారంటే, ఇదిగోండి ఈ ట్యాగ్ ఇలా ఉంది, దీని కాస్ట్ ఇంతవరకు ఉండొచ్చు, లేకపోతే మీకు తెలియకపోతే నేను తెలుసుకొని మీకు చెప్తాను. మనం నిజాయితీగా ఉన్నామంటే చక్కగా వాళ్ళు ఇప్పుడు అంటే ఆ కాస్ట్ మనకు తెలీదు, మనం ఎంతో కొంత చెప్పేసి ఒకవేళ తక్కువ చెప్పామనుకో మనకు లాస్ అవుతుంది, ఎక్కువ చెప్పామనుకో వాళ్ళ మన మీద ఉన్న ట్రస్ట్ పోతుంది అనమాట. నేను ఇది చూస్తాను, దీని కాస్ట్ ఎలా ఉందో కనుక్కొని మీకు చెప్తాననేసి మీరు చెప్పేసేయండి. అలాగే ఫాక్స్ బాల్స్ కానీ అలా యూజ్ చేస్తే, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తే దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది వేసుకొని మన కేక్స్ అనేది సెల్ చేయొచ్చు. ప్లేస్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. అలాగే మన వాళ్ళు అడుగుతున్నారు అనమాట, మీరు అవన్నీ కొనుక్కునే కెపాసిటీ ఉన్నా ఎందుకు తీసుకోలేదని. నేనని కాదు, మీరైనా సరే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన ఇన్కమ్ ఇంట్లో వాడేయకుండా ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి, అప్పుడు మనకి హ్యాపీ అనిపిస్తుంది మనం చేసిన వర్క్కి పలానా వస్తువు వచ్చింది అనేసి. ఇప్పుడు నేను అడిగినా, మా వారిని అడిగినా, లేకపోతే ఇంట్లో ఎవరిని అడిగినా కానీ, అన్నాను కానీ అక్క కానీ ఒక్క ఫోన్ చేసి నాకు అవెన్ లేక నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పినా కానీ ఎవరైనా తీసిస్తారు. మా వారైతే ఎప్పటి నుంచో అంటున్నారు, 2 కేక్స్ 3 కేక్స్ బేక్ చేసేటప్పుడు అయితే నాకు హడావిడి అయిపోతుంది అనమాట. ఆ రోజు ఈవినింగ్ కల్లా నైట్ మొఖం అంతా పీక్కొని పోద్ది ఆ వర్క్ చేసేసరికి. నాకు ఆ టెన్షన్లో అంటారనమాట, తీసుకోవచ్చు కదా ఏవి మరి ఇంత మొండి పట్టుదల అనేసి. నేను ఈ బేకింగ్ మీద వచ్చిన అమౌంట్తోనే నా మెటీరియల్ అదంతా దీంతోనే కొనుక్కుంటాను. ఏదైతే ఇప్పుడు ఈ నెల 2000 పెట్టి కొన్నాను అనుకోండి, ఆ మెటీరియల్ అయిపోయేలోపు ఎన్ని కేక్స్ అయితే వస్తున్నాయో ఒక పక్కన రాసుకుంటాను. ఈ 2000 తీసి పక్కకు పెట్టేస్తాను, అంటే అది నేను స్పెండ్ చేసిన అమౌంట్ కాబట్టి. దాని మీద ఎక్స్ట్రా అయితే ఎంతైతే వస్తాయో అవి తీసి పక్కకు పెట్టుకుంటాను అవెన్ కోసం. నెక్స్ట్ టైము ఇంకా మెటీరియల్ కావాలన్నా నేను ఈ అమౌంట్లో నుంచి యూస్ చేసుకుంటాను, కానీ మా వారిని అలా అడగను అనమాట. అలాగా నా వర్క్ నేను చేసుకొని ఆ అమౌంట్ మీద వచ్చిన దాంతో అవెన్ కొనుక్కోవాలనేసి అలా నేను సేవ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ కేక్ అయితే నార్మల్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఫుడ్ థీమ్ అయితే కేక్. ఈ టాపర్స్ నేను ప్రింట్ చేయించుకొని వచ్చాను, వాళ్ళు బోల్డ్ అని ఫొటోస్ పంపించి ఈ ఫోటో పెట్టారనమాట. అక్కడక్కడ ఆ పిక్స్ గ్యాదర్ చేసేసి నేను ప్రింట్ చేయించుకొని వచ్చేసి ఇలాగ అయితే రెడీ చేశాను. నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ బ్లాక్లో చూసారు క్రికెట్ థీమ్ కేక్ చేశాను కదా, ఇది ఈజీగా ఉంది, దీనికి ఎక్కువ ఛార్జ్ ఏమి ఉండదు, అంటే నార్మల్ కాస్టే తీసుకుంటాను. ఇది ఒక 20 రూపీసే కదా పడుతుంది మనకు, అది నార్మల్ కాస్టే తీసుకుంటాను కాబట్టి ఇంకెవ్రీ బర్త్డేకి వాళ్ళకి ఏదైతే నచ్చితే అలాగా నాకు థీమ్ చెప్పేస్తున్నారు. నేను పోయి టాపర్స్ ప్రింట్ చేయించుకొని వచ్చేసి
ఇలా డెకరేట్ చేసి అయితే ఇస్తున్నాను. ఈ కేక్ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. కేక్ డిజైన్ బాగుంటే లైక్ చేయడం మర్చిపోమాకండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.